హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో కొబ్బరి పల్లీల కారప్పొడి చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారంటే 1 వీక్ టు 10 డేస్ వరకు స్టోర్ చేసుకుని కమ్మగా తినేయచ్చు. నేను 2 కొబ్బరి చిప్పలతో చేస్తున్నాను. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని ఎలా ఈజీగా సపరేట్ చేయాలో, కొబ్బరిని ఎక్కువ కాలం ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొబ్బరి చిప్పలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని పొడిగా చేసుకోవాలి. లేదా కొబ్బరి చిప్పలను తురిమి కూడా తీసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా పల్లీలను వేయించుకోవాలి. నేను 1/2 కప్పు పల్లీలు తీసుకుని వేయించుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి. మరలా స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వాటిని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దానిలో 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. నేను 20 ఎండుమిర్చిని తీసుకుని వేయించుకుంటున్నాను. ఎవరి కారానికి తగ్గట్టుగా వారు ఎండుమిర్చిని తీసుకుని వేయించుకోవచ్చు. ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకుని కరివేపాకులో ఉన్న తేమ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత వాటన్నిటినీ ఒక ప్లేట్లోనికి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. మరలా స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని తురుముకున్న కొబ్బరిని కానీ పొడి చేసుకున్న కొబ్బరిని కానీ వేసుకుని బాగా వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం రంగు మారి పొడి పొడిగా అయ్యి కొబ్బరిలో తేమ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే కారపొడిని స్టోర్ చేసుకున్నప్పుడు త్వరగా పాడవకుండా ఉంటుంది. కొబ్బరి కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న దినుసులన్నిటినీ మిక్సీ గిన్నెలో వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఆ దినుసుల్లో తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పొడి పొడిగా మిక్సీ చేసుకున్న తర్వాత వేయించి చల్లారబెట్టుకున్న పల్లీలను వేసుకుని పౌడర్ చేసుకోవాలి. వేయించుకున్న దినుసులు కానీ పల్లీలు కానీ కొబ్బరి పొడి కానీ అన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి. పల్లీలను కూడా ఇలా పొడి చేసుకున్న తర్వాత వేయించి చల్లార్చిన కొబ్బరి పొడిని వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కొబ్బరిని పొడి చేసుకున్నాం కాబట్టి త్వరగానే కలిసిపోతుంది. ఇలా పొడి చేసుకున్న కారపొడిలో సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని దానిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా వేగిన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకుని ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. పసుపు బాగా కలిసిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి పల్లీల కారపొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తాలింపులో పొడి మొత్తం బాగా కలిసిపోతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పల్లీల కారపొడి రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.